జూ పోతానండి జూ పార్క్కి వాడికి హ్యాపీ బర్త్డే పిల్లి రావాలి ఆటోలో ఎక్కించుకొని పోతామను హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూసారా మా చిన్న బాబు ఏమని చెప్తున్నాడు అంటే, నేను వస్తా అంటే నీకు కాలు దెబ్బ తగిలింది కదా, నువ్వు వద్దు, మేమే పోతాము అనేసి అని చెప్తున్నాడు. ఇంకా మేము బయలుదేరేసాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చూడండి, ఈరోజు వచ్చి మా చిన్న బాబు బర్త్డే, అందుకని ఇంకా మేము గుడికి ఎక్కడికి వెళ్ళకూడదు కదా, అందుకని ఇంకా ఎక్కడికైనా వెళ్దామన్నట్టు బయలుదేరాము. అది ఇక్కడ మీకు తెలుస్తుంది, చూస్తూ ఉండండి. మేమేంటంటే వాడి బర్త్డే రోజే మేము బట్టలు తీసుకున్నాము. ముందు రోజు ఇద్దరికి వర్క్ ఉండింది, అందుకనేసి ఎక్కడికి వెళ్ళకుండా, అసలు వెళ్ళడానికే టైం లేదు, ఎక్కడికి వెళ్ళడం కాదు, అందుకని ఇంకా ఆ రోజే అక్కడే బట్టలు తీసుకొని ఇంకా బయలుదేరి వెళ్తున్నాము. అమ్మ ఇది బాగున్నాయి అంటున్నాడు మా పెద్దవాడు. ఇంకా తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడంతా పార్క్ లాగా ఉంది కదా, ఒకసారి చూడు అని చెప్పని మా ఆయన చెప్తున్నాడు. అదంతా గ్రీనరీ, అలాగే ఏంటంటే క్లీన్గా ఉంది, ఇదే పార్క్ లాగా ఉంది అనేసి అని చెప్పని అదంతా చూపిస్తూ చెప్తున్నాడు. అదే మాట. ఓపెన్ ప్లేస్ కదా, మనకు అలానే ఉంటుంది, కానీ రిలాక్స్ అవ్వడానికి అయితే ఆ ప్లేస్ బాగానే ఉంటుందని నాకు అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత దారి మధ్యలో మా చిన్న బాబు ఏదో ఒకటి కావాలి, కూల్ డ్రింక్ కావాలి, జ్యూస్ కావాలని ఏడుస్తున్నాడు. అందుకని ఇంకా మా ఆయన నలుగురికి తెచ్చాడు. ఒక స్ప్రైట్ వచ్చి నాకు, మాజా వాళ్ళిద్దరికి అని చెప్పని తెచ్చాడు. టాటా గ్లూకో ఆయన తెచ్చుకున్నాడు. కానీ వాడేమంటే నాకు అది కావాలని చెప్పండి దాన్ని తాగాడు, మళ్ళీ మాజా కూడా తాగాడు, ఆ టెట్రో ప్యాకెట్. ఇంకా ఇది వచ్చి అక్కడ నుంచి నలుగురం తాగేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా వెళ్తున్నాము. ఇది వచ్చి మనం అక్కడ తిరుపతి ఫ్లైఓవర్ ఉంది కదా, అదైతే చూడడానికి అసలు ఎంత లుక్ వచ్చిందో. దాని తర్వాత ఇక్కడ కపిల్ తీర్థము, ఈ కపిల్ తీర్థం చుట్టూ అసలు ఎంత చేంజ్ ఉందో, మేము లాస్ట్ టైంకి వచ్చిన దానికంటే ఇప్పుడు చాలా చేంజ్ ఉంది. మేమే హవాక్కయం ఎంత చేంజ్, ఎంత బాగుంది కదా అనేసి అని చెప్పి ఇంకా ఇక్కడ నుంచి అలిపిరి నుంచి వెళ్తున్నాము. మేము ఫైనల్లీ ఎక్కడికి వెళ్తున్నామంటే ఎస్వి జూ పార్క్కి వెళ్తున్నాము. మా పిల్లల్ని ఇంతవరకు మేము జూ పార్కే చూపించలేదు. ఇంకా వీడి బర్త్డేకైనా అంటే ఏదో ఒక ప్లాన్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు తీసుకుపోయినాము. మేము ప్లాన్ అంతా చేయము, ఎందుకంటే అది ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఎస్పెషలీ నేను చేస్తే అది అస్సలు సక్సెస్ అవ్వదు. ఇంకా ఎంటర్ అవుతున్నాము. మీకు టికెట్ కాస్ట్, అలాగే ఇంకా అక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయి, ఇవంతా నేను ఇంకొక వీడియోలో చెప్తాను, ఇంకా డీటెయిల్డ్గా ఎంట్రీ చెప్తాను. ఇదంటే మేము ఎంటర్ అయ్యి వెళ్తున్నాము. ఇదంతా చూడడానికి మేము ఎప్పుడు మ్యారేజ్ అయినా స్టార్టింగ్లో వచ్చాము కొత్తల్లో, ఇప్పుడైతే కొంచెం కాకపోయినా చాలా చేంజ్ అయింది. ఇక్కడ చూసారు, అప్పుడు సైకిల్స్ బ్యాటరీ వ్యాన్స్ ఉంటాయి కదా, అవి ఉండేటివి, కానీ ఇప్పుడు బైక్స్, స్కూటీస్ కూడా వచ్చేసాయి. ఇంకా దానికంటే ముందుకెళ్తే ఇక్కడ చూసారా, ఈ జింకలు ఏమంటే అవి ఎంత హ్యాపీగా, అప్పుడే ఇంకా వర్షం పడింది కదా, ఆ పచ్చికంతా గ్రీన్గా వచ్చేసరికి అవి అలా మేస్తూ అన్నీ ఎంత హ్యాపీగా ఉన్నాయో అనిపించింది. మా పిల్లలకైతే చాలా ఎగ్జైట్మెంట్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా. ఇది వైట్ పీకాక్, ఈ పెద్ద పులి,
బాగా తిరుగుతుంది. మా పిల్లలు అయితే ఈ క్లిక్ మిస్ అయ్యారు దాన్ని చూడడము. నేనైతే అక్కడే కూర్చొని ఉన్నాను. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏంటంటే అప్పటికే 2:30 or 3 అయిపోయింది టైము. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి లెమన్ రైస్ తీసుకెళ్దాము అని చెప్పని లెమన్ రైస్ తీసుకొని అక్కడ తిన్నాము. తిని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ పెద్ద నేరేడు చెట్టు ఉంది. ఆ నేరేడు పండ్లు నేను చూపిస్తున్నాను. ఆ కింద పడిపోయింటే అసలు ఈ ఇయర్ నేరేడు పండ్లే తినడానికే లేవు. మా చుట్టుపక్కల అయితే అసలు దొరకట్లేదు కూడా. లాస్ట్ ఇయర్ కూడా దొరికాయి, కానీ ఈ ఇయర్ అయితే మాకు నేరేడు పండ్లు కరువు అయిపోయింది. అందుకే ఇంకా పక్కన కింద పడి ఉన్నవైనా సరే 2 అయినా తిందాము అని చెప్పని నేను ఎత్తుకున్నాను. ఇంకా మా ఆయన వేరే సైడ్కి వెళ్ళి ఎత్తుకున్నాడు. ఇదంతా ఇక్కడ చూసారా, వీళ్ళు ఆయన ఏతంబోత మారుతాం చూడండి మనము, అది అన్నమాట. ఆయన ఎత్తుకొని అటు ఇటు తిప్పుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎట్లా ఊగుతారు చూడండి, ఉయ్యాలలాగా అటు సైడు ఇటు సైడు. ఆయన బ్యాలెన్స్ చేయలేక అయ్యో నేను వదిలేయండిరా నన్ను అనేసి అని చెప్పని అంటున్నాడు. కొంచెం గట్టిగానే కసిరాడు. చెయ్యి అంతా కిందకి లాగేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మేము జూలో ఏమేం చేసామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.